వెల్కమ్ టు క్విక్ రివిజన్ 360 ఆన్లైన్ క్లాసెస్. స్పేస్ ఇండియన్ స్పేస్ సెక్టార్కి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఈ క్రమంలో భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి ఆదిత్య L1 ప్రయోగానికి సంబంధించిన కీలక అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ఆదిత్య అనే పదము సూర్యునికి సంబంధించినటువంటి పర్యాయ పదంగా మనకు తెలుస్తుంది. సో సూర్యుని యొక్క అధ్యయనం కోసం చేపట్టబడినటువంటి మిషన్గా మనకు ఆదిత్య L1 అనేది కనిపిస్తుంది. దెన్ వాట్ ఈజ్ L1 అనుకున్నప్పుడు ఈ L1 అనేది మొదటి లెగ్రాంజియన్ బిందువును సూచిస్తుంది. మొదటి లెగ్రాంజియన్ బిందువును సూచిస్తుంది. ఏంటి ఈ లెగ్రాంజియన్ బిందువు, వీటికి సంబంధించినటువంటి ప్రత్యేకత అంటే మొదటగా మనం చెప్పుకోవాల్సి వస్తే ఇప్పటి వరకు భారత్ చేపట్టినటువంటి ఉపగ్రహ ప్రయోగాలలో మనకు భూపరిశీలన ఉపగ్రహాల గురించి తెలుసు. దీని గురించి మనము గతంలో బ్రీఫ్గా డిస్కస్ చేసుకున్నాము. అదేవిధంగా చూస్తే సమాచార ఉపగ్రహాలు మనకు తెలుసు. దీని తర్వాత రూపొందించబడినటువంటి మరొక ఉపగ్రహ వ్యవస్థగా మనకు షాట్ నావ్ వ్యవస్థ అంటాము. టర్మినాలజీలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. దీన్నే మరొక రకంగా మార్గనిర్దేశక ఉపగ్రహ వ్యవస్థలు అని కూడా అన్నాం. మార్గనిర్దేశక ఉపగ్రహ వ్యవస్థలు. దీంట్లో చూస్తే మార్గనిర్దేశక ఉపగ్రహ వ్యవస్థల యొక్క ఉపయోగాలు ఏంటి అనేటటువంటి కోణంలో కాకుండా శాటినావ్ వ్యవస్థల యొక్క ప్రాథమిక విధి ఏంటి అని క్వశ్చన్ అడిగేందుకు అవకాశం ఉంటుంది. టెర్మినాలజీ ఇంపార్టెంట్ కాబట్టి సాధ్యమైనన్ని అన్ని రకాల టెర్మినాలజీలను డిస్కస్ చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. భూపరిశీలన ఉపగ్రహాలు అంటే ఏంటి అనడం కాకుండా భూపరిశీలన ఉపగ్రహాలు ఏవి అనే కోణంలో క్వశ్చన్ పడేందుకు అవకాశం ఉంటుంది. సమాచార ఉపగ్రహాలు ఏవి అనే కోణంలో క్వశ్చన్ అడిగేందుకు అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే దీంట్లో మనకున్న ప్రైమరీగా రెండు మాత్రమే. ఇన్సాట్ వ్యవస్థ ఒకటి కాగా జీసాట్ వ్యవస్థ ఇంకొకటి. కాకపోతే ఇన్సాట్ శ్రేణిలో ఇన్సాట్ 3D మరియు ఇన్సాట్ 3DR సమాచార ఉపగ్రహాలు కావు. ఇవి మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం. మరి ఇవి ఏంటివి అంటే ఇవి రెండు అత్యాధునిక వాతావరణ పరిశీలన ఉపగ్రహాలు. ఒక రకంగా 1వ కేటగిరీకి చెందుతాయి. ఇన్సాట్ 3D మరియు 3DR. సార్ 3D తెలుసు, మరి వాట్ ఈజ్ 3DR అంటే ఆర్ అనేటటువంటి అక్షరము రీప్లేస్మెంట్ అనేటటువంటి పదాన్ని వివరిస్తుంది. దేనికి రీప్లేస్మెంట్ అంటే ఆల్రెడీ ప్రయోగించబడినటువంటి 3D ఇన్సాట్ 3D ఉపగ్రహాన్ని భర్తీ చేసేటటువంటి ఉపగ్రహంగా ఇన్సాట్ 3DR అనేది కనిపిస్తుంది. సరే, సంభవ్ దాన్ని వదిలేస్తే సమాచార ఉపగ్రహాలలో ఇన్సాట్ జీసాట్ ఉపగ్రహాలు మనకు ఉన్నాయి. శాటినావ్ వ్యవస్థకు వచ్చేసరికల్లా భారతదేశం రూపొందించుకున్నవి IRNSS, ఇండియన్ రీజనల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్. సో ఇలా చూస్తే మనకు 7 ఉపగ్రహాలను ఈ శ్రేణిలో ప్రయోగించుకున్నాం. అంటే ఉపయోగపడుతున్న ఉపగ్రహాల సంఖ్య ఎంత అంటే 7 ఉపగ్రహాలు. దీన్ని మరింత బలోపేతం చేయడం కోసము మార్గనిర్దేశక ఉపగ్రహ వ్యవస్థకు చెందినటువంటి NVS-01ని ఇటీవల కాలంలో ప్రయోగించుకున్నాం GSLV Mark II వాహక నౌక ద్వారా. సో ఈ 3 రకాలైనటువంటి ఉపగ్రహ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భూమి చుట్టూతా ఉండే కక్షలల్లో, భూమిని ఆవరించి ఉన్న కక్షలల్లో పరిభ్రమించేటటువంటి ఉపగ్రహాలు. మరి ఇక్కడ భూమిని ఆవరించిన కక్షల్లో పరిభ్రమించే ఉపగ్రహాలను ఖగోళ అన్వేషణ మిషన్ల కోణంలోకి తీసుకోము, జాగ్రత్త. అవి వేరే రకమైనటువంటి క్రైటీరియాని కలిగి ఉంటుంది. మోరోవర్ వాటిని ప్రయోగించేటటువంటి క్రమంలో అన్నిటికీ సారూప్యమైనటువంటి అంశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. చంద్రయాన్ 1 ప్రయోగ విధము, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3ల ప్రయోగ విధము సమానంగా ఉన్నాయి, ఒకే రీతిలో ఉన్నాయి. మంగళయాన్ ప్రయోగ విధము ఒకే రీతిలో ఉంది. ఆదిత్య L1 ప్రయోగం కూడా అదే కోణంలో ఉంటుంది. ఈ ఉపగ్రహ వ్యవస్థల ప్రయోగ కోణంలోకి అది రాదు. కాకపోతే భూమిని కేంద్రంగా చేసుకుని ఉండే కక్షలలోకి వీటిని ప్రయోగించినాం కాబట్టి తొలుత
అన్నిటి మాదిరిగానే దీనిని కూడా ఏదో ఒక ప్రైమరీ బదిలీ కక్షలోకి ప్రయోగించుకుంటాం. ఈ బదిలీ కక్ష నుంచి క్రమక్రమంగా కక్షా పెంపు చర్యలను చేపట్టడం ద్వారా భూమి యొక్క ఆకర్షణ పరిధి నుంచి దాటించి ఉపగ్రహము లేదా స్పేస్ క్రాఫ్ట్, ఇక్కడ క్షమించాలి, ఉపగ్రహం అని కేవలం భూమి యొక్క చుట్టూతో ఉండేటటువంటి కక్షలలో ఉండే వాటిని మాత్రమే మనం మాట్లాడతాం. అంటే ఈ 3 క్రైటీరియాలలో ఉన్నాయి మొత్తం కూడా ఉపగ్రహాలు అనిపించుకుంటాయి. బట్ ఆదిత్య L1 అనేది ఉపగ్రహం అనిపించుకోదు, స్పేస్ క్రాఫ్ట్ అనేటటువంటి పదంతో దాన్ని పిలవాల్సి ఉంటుంది. మరి అలాంటి పరిస్థితులలో ఆదిత్య L1ని కూడా ఏదో ఒక ప్రాథమికమైనటువంటి బదిలీ కక్షలోకి ప్రయోగించి దాని తర్వాత అంచెలంచెలుగా దాని యొక్క కక్షను పెంచి సూర్యుడికి భూమికి మధ్యలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి బిందువుగా మనం L1 గురించి మాట్లాడుకున్నాం. ఉపగ్రహ కక్షల గురించి మాట్లాడేటటువంటి సందర్భంలో ఆ కక్షలోకి అంటే ఆ బిందువు చుట్టూతో ఉండేటటువంటి కక్షలోకి ఈ స్పేస్ క్రాఫ్ట్ను మళ్లించి అక్కడి నుంచి సూర్యుని యొక్క పరిశోధనలు చేపట్టేటటువంటి ప్రయత్నం చేస్తాం. మరి దానికోసము సూర్యుని యొక్క అధ్యయనం కోసము భారత్ చేపట్టినటువంటి మొదటి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్, పదజాలాలు జాగ్రత్త అండి, ఇది మొదటి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అంటున్నాం. ఏ కోణంలో అంటే సూర్యుని అధ్యయనం కోసం చేపట్టినటువంటి మొదటి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. సార్ మరి సూర్యుని అనేటటువంటి టెర్మినాలజీ రాకుండా ఇది మొదటి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అనవచ్చా అంటే క్రైటీరియా లేదు, అక్కడ అవకాశం లేదు. ఎందుకు లేదు అంటే ఆల్రెడీ భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మొట్టమొదటి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్గా మనకు చంద్రయాన్ 1 అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఏమంటున్నాం, దీన్ని సూర్యుని అధ్యయనానికి భారత్ చేపట్టినటువంటి మొదటి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ దీన్ని అంటున్నాం. మొదటి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్గా ఆదిత్య L1ని చెప్తున్నాము. సార్ మరి ఇక్కడ ఈ టెర్మినాలజీ కరెక్టేనా? కేవలం దీన్ని ఒక్కదాన్నే అడిగితే సూర్యుని అనేటటువంటి అంశం లేకుండా భారత్ చేపట్టినటువంటి మొదటి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ ఏది అన్నప్పుడు దాంట్లో ఆదిత్య L1 కనుక ఫస్ట్ ఆప్షన్ ఉందనుకోండి, పొరపాటున మనం ఆదిత్య L1నే అక్కడ పిక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక చిన్న క్రైటీరియా తీసుకుందాం. మనం భూమిని చుట్టూతో ఆవరించి ఉండే కక్షలకు కాకుండా ఇతర కక్షలకు ఇతర ఖగోళ వస్తువులను అధ్యయనం కోసం ప్రయోగించేటటువంటి వాటిని స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్స్గా మనం చెప్తాం. మరి భారత్ చేపట్టినటువంటి ప్యూర్లీ మొదటి ఖగోళ అన్వేషణ మిషన్ ఏది అన్నప్పుడు దీన్ని మనం చంద్రయాన్ 1కి సంబంధించినటువంటి అంశాన్ని చూడాల్సి వస్తుంది. సో చంద్రుని అధ్యయనం కోసం ప్రయోగించినటువంటి మొదటి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అన్నా కూడా మనకి ఇదే వస్తుంది. ఒకవేళ అంగారకుని అధ్యయనం కోసం భారత్ చేపట్టినటువంటి మొదటి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ ఏది అన్నప్పుడు దాన్ని మనం మంగళయాన్గా రాయాల్సి ఉంటుంది. మంగళయాన్గా మనం రాయాల్సి ఉంటుంది. సో అలాంటి పరిస్థితులలో చూడండి, సూర్యుని అధ్యయనానికి చేపట్టిన మొదటి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అన్నప్పుడు ఆదిత్య L1 అంటాం. చంద్రుని పరిశీలన కోసం భారత్ చేపట్టినటువంటి మొదటి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అన్న లేదా భారత్ చేపట్టినటువంటి మొదటి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అన్న మనకు చంద్రయాన్ 1ని స్పెసిఫిక్గా చెప్పాల్సి వస్తుంది. అదేవిధంగా అంగారక గ్రహ అన్వేషణ కోసం భారత్ చేపట్టినటువంటి మొదటి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అన్న మనం మంగళయాన్కి సంబంధించి చెప్పాల్సి వస్తుంది. మరి అలాంటి సందర్భంలో చంద్రయాన్ 1 మొదటిది, మంగళయాన్ రెండవది, దీని తర్వాత ఆస్ట్రోసాట్ అనే దాన్ని ప్రయోగించుకున్నాం మనం. ఇది మొత్తంగా చూస్తే పూర్తి స్థాయిలో అంకితం చేయబడినటువంటి ఖగోళ స్పేస్ అబ్జర్వేటరీగా ఇది మనకు కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో డెడికేట్ చేయబడినటువంటి ఖగోళ అన్వేషణకే డెడికేట్ చేయబడినటువంటి ఒక పూర్తి స్థాయి ఉపగ్రహంగా మనకు ఆస్ట్రోసాట్ కనిపిస్తుంది. కాబట్టి ఈ కోణంలో దీన్ని మనము 3వ నెంబర్గా చెప్తాం. అదేవిధంగా చూస్తే 4వ మిషన్గా మనకు చంద్రయాన్ 2 కనిపిస్తుంది. 2019లో దీన్ని ప్రయోగించుకోవడం జరిగిందనేది మనకు తెలిసిందే. అదేవిధంగా ఇటీవల వెరీ రీసెంట్గా ప్రయోగించినటువంటి మిషన్ చంద్రయాన్ 3. సో చంద్రయాన్ 1 మొత్తంగా చూస్తే 1, మంగళయాన్ రెండవది, ఆస్ట్రోసాట్ మూడవది, చంద్రయాన్ 2 నాలుగవది, చంద్రయాన్ 3 ఐదవది. ఆ కోణంలో చూస్తే భారత్ చేపట్టినటువంటి
6వ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ ఏది అన్నప్పుడు మనం ఆదిత్య L1ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో చంద్రయాన్-3 అనేది భారత్ చేపట్టినటువంటి 5వ ఖగోళ అన్వేషణ మిషన్. సో దీనికి సంబంధించినటువంటి అంశాన్ని చూస్తాం. మంగళయాన్కి సంబంధించి చూస్తే ఇది ఇంటర్ ప్లానెటరీ మిషన్ అనేటటువంటి పదంగా చెప్తాం. ఇంటర్ ప్లానెటరీ మిషన్గా దీన్ని మనం ఇక్కడ చెప్తాం. మంగళయాన్ని భారత్ చేపట్టినటువంటి మొదటి గ్రహాన్వేషణం యాత్ర ఏంటిది అంటే మంగళయాన్ అని చెప్తాం. 2వ ఖగోళ అన్వేషణ మిషన్ ఏంటిదంటే మంగళయాన్ అని చెప్తాం. అంగారక గ్రహం కోసం భారత్ చేపట్టినటువంటి మొదటి ఖగోళ మిషన్ ఏది అంటే మాత్రం మంగళయానే చెప్పాల్సి వస్తుంది. ఆ కోణంలో ఇది మనకు ఆదిత్య L1 అనేది ఈ సిరీస్లో కనుక గమనిస్తే 6వది అనిపించుకుంటుంది. ఎట్ ద సేమ్ టైం సూర్యుని అధ్యయనం కోసం చేపట్టినటువంటి భారత మొదటి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. ఇంతకుముందు సూర్యుని అధ్యయనం కోసం మనం ప్రయత్నం చేయలేదు, మొదటిసారిగా చేస్తున్నాం కాబట్టి ఆ పదజాలాలను మనం వాడుతూ ఉన్నాం. జాగ్రత్తగా దీన్ని మనం అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది.